మనం ఇప్పటి వరకు ప్రార్థన చేసాం, పాటలు పాడాం. అలాగే ఫోన్లోకి వచ్చిన వారి అందరిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అలాగే యూట్యూబ్లోకి వెళ్తున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో సమస్యల వైపు చూడవద్దు కానీ పరిష్కారము చేయగల దేవుని వైపు మనం చూడాలి. బైబిల్లో చాలా సమయాల్లో సమస్యల వైపు చూసిన వాళ్ళు ఉన్నారు, దేవుని వైపు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరోజు మా బంధువుల ఇంటికి మధ్యలో నేను వెళ్ళాను, కుటుంబం దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక సాక్ష్యం చెప్పారు. వాళ్ళు ఏం సాక్ష్యం చెప్పారంటే వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యము. చిన్న పాప అన్నమాట. చిన్న పాప మనం అదేంటిది దోమల మందు ఉంటుంది కదా, అది తాగేసినప్పుడు వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట పాపని. చిన్న పాపే. అడ్మిట్ చేసంగానే చాలాసేపు చిన్న పిల్లల షాపుకి తీసుకెళ్లారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తర్వాత అక్కడ అడ్మిట్ అయ్యాక చాలా సీరియస్ అయిపోయింది ఆ పాప. చిన్న పాపనే చాలా సీరియస్ అయిపోయి చివరికి ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోయే అవకాశాలు, ఏదైతే టీవీలో చూపిస్తుంది కదా, ఆ చనిపోయే అవకాశాల్లో ఉందంట. ఇంక ఈ మాత్రం 99% అయిపోయింది, ఇంకొక శాతమే, ఇంకా కొద్ది క్షణాల్లో ఆ పాప చనిపోద్ది. అయితే అలాంటి పరిస్థితుల్లో అక్కడే ఒక ఇద్దరు సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. అందరూ ఆ హాస్పిటల్లోనే దేవుని వైపు చూసి ఎక్కువగా ఏడవడం మొదలు పెట్టారంట. ఎప్పుడైతే బాగా కన్నీరు కార్చడం మొదలు పెట్టారో దుఃఖపడి ప్రభు దగ్గర హాస్పిటల్ ఏడుస్తా ఉన్నారంట అందరు. ఆ పాప కొరకు, ప్రభు ఈ పాపను మీరు బ్రతికించండి, ఈ పాపం మీద నీ కనికరం చూపండి, ఈ పాపం మీద నీ కటాక్షము చూపండి అని ప్రభు దగ్గర బాగా ఏడుస్తున్నారంట హాస్పిటల్లోనే. అంతగా వాళ్ళు సమస్య వైపు చూస్తేనేమో ఇంకా బ్రతికే అవకాశం లేదే పాప. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూసి వారు బాగా ఏడవడం మొదలుపెట్టాకనే బ్రతికే అవకాశాలు లేని ఆ పాపను డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యపడేటట్టుగా ఆ పాపను దేవుడు బ్రతికిచ్చాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అన్న, డాక్టర్లు వచ్చి చాలా ఆశ్చర్యపడ్డారన్న, ఏమాత్రం బ్రతకదన్నారు డాక్టర్లు, అయిపోయింది అనుకుని ఎలాగ బ్రతికింది పాప అసలుకి అని డాక్టర్లే ఆశ్చర్యపడ్డారన్న. అక్కడ కారణం ఏంటంటే మేమందరం, మా ఇంట్లో ఇద్దరు సేవకులు, మా ఇంట్లో అందరం కలిసి ప్రార్థన చేశాము. ప్రభు ఒక అద్భుతమైన కార్యం అక్కడ దేవుడు జరిగించాడన్నా అని ఒక చెల్లి నాతో చెప్పింది. ఇలాగా వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యం. అలాగే వాక్యంలో కూడా మనం చూస్తే సమస్యల వైపు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నారు. సమస్యల వైపు చూస్తే మనం ఓడిపోతాము, సమస్యల వైపు చూస్తే నిరుత్సాహం కలిగిద్ది, సమస్యల వైపు చూస్తే కృంగిపోతాము. కానీ మన బైబిల్లో ఇలాంటి సన్నివేశమే లాజరు చనిపోయిన సందర్భం మనకు కనబడింది. లాజరు బ్రతికున్నప్పుడే, అనారోగ్యం ఉన్నప్పుడే వారు యేసుని పిలిచారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు యేసు ప్రభు వస్తూ ఉండేవాడు. వారి ఇంటికి ఎప్పుడు చాలా సమయాల్లో ప్రభు అక్కడికి వచ్చాడు. కానీ ఆయన అనారోగ్యం ఉన్నప్పుడు రాలేదు, కాస్త ఆలస్యం చేసిన తర్వాత వాళ్ళు భూస్థాపన కూడా చేసేసారు. చనిపోయాడు లాజరు. చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. ఎప్పుడైతే సమాధిలో పెట్టబడ్డాడో అప్పుడు మార్త అంటుంది, చూద్దాం ఆ వాక్యం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం చదవండి. మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు, ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని. ఇక్కడ చూడండి, ఆమెలో దుఃఖంలో ఉన్నప్పుడు మళ్ళీ అందరూ ఏడుస్తా ఉన్నారు. మార్త ఏడుస్తుంది, మరియ ఏడుస్తుంది, వాళ్ళ అన్న సహోదరుడు కొరకు ఎంతో దుఃఖపడి ఏడుస్తుంది. అయ్యా, ఒకప్పుడు మేము పిలిచినప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే మా సహోదరుడు అసలు చనిపోయేవాడే కాదు, ఎందుకంటే నువ్వు మాత్రం నువ్వే బాగు చేయగలిగిన వాడు, నువ్వు వాళ్ళ విశ్వాసం ఉంది. వారిద్దరికి, అక్కజల్లులకు ఇద్దరికి కూడా ప్రభు బాగు చేయగలుగుతాడన్న విశ్వాసం వారిలో ఉంది. ఈ అధ్యాయంలో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మరియా యేసు పాదాల దగ్గర ఏడుస్తున్నప్పుడు ఆయన కూడా ఏడవడం మొదలుపెట్టాడు. ఆయన కూడా కన్నీరు కార్చాడు, దుఃఖపడ్డాడు. కారణం ఇక్కడ చూస్తే మరియ కూడా అదే మాట అంటది, నువ్వు ఇక్కడ ఉన్న ఎడల మా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా, నువ్వు ఇక్కడ లేకపోవడం వల్లనే అని. వాళ్ళు యేసు వైపు ఎప్పుడైతే చూశారో మరియా, మార్తలు ఇద్దరు యేసు వైపు చూసి విశ్వాసంతో అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నువ్వు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు. కాబట్టి అప్పుడు ఎవరి వైపు చూస్తే జవాబు వచ్చిందంటే మరణం వైపు చూడకుండా యేసు వైపు చూశారు. చూడండి, అక్కడ
యేసు ప్రభు అన్నాడు సమాధి దగ్గర తీసుకొని వెళ్ళాడు. ఆ సన్నివేశం మనకు అందరికి తెలుసు కాబట్టి ఇక్కడ చూడండి, మరణము అక్కడ వారి జీవితాలను ఎంతో దుఃఖం కలగజేసింది. యేసు యొద్దకు ఆ సమస్యను తీసుకొని వచ్చారు. అంతకుముందుకు అసలుకి వాసన కూడా కొట్టే 4 రోజులు అయిపోతా ఉంది. చనిపోయిన వాడు ఎట్లైనా వాసన వస్తాడు మనిషి, కాబట్టి అప్పటికి 4 రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా సమాధి ఖాళీగానే ఉందని చరిత్ర చెప్తా ఉంది ఇప్పుడు కూడా. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటిదంటే, మరణము ఆ సమస్య ఆయన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు సమస్య వైపు చూసి ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఎంతో కన్నీళ్లతో ఆ కుటుంబం అంతా ఉంది. వారిని ఆదరించడానికి ప్రభు వచ్చాడు. ఇప్పుడు చూడండి, వారిలో మాత్రం విశ్వాసం తగ్గలి. ఇక్కడ నువ్వు ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు, నువ్వు లేకపోవడం వల్లే మా సహోదరుడు చనిపోయాడని అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఒకటే మాట చెప్పడం వల్ల ప్రభు ఆ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధిలో మరణము ఆ సమస్యలు ఉన్న యేసు వద్దకు తీసుకొని వచ్చారు. యేసు యొద్ద మరణ సమస్య పరిష్కారం కలిగినట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. సమస్య వైపు చూసినప్పుడు వారికి ఎంతో దుఃఖం కలిగింది. సమస్య వైపు చూసినప్పుడు వారికి ఎంతో కన్నీళ్ళు ఉన్నాయి, నిట్టూర్పులు ఉన్నాయి, దుఃఖం ఏడుపు ఉంది. కానీ మరణమైనప్పటికీ కూడా ఆ సమస్య ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. ఈరోజు నీకున్న సమస్య అది ఏదైనా కానీ, నీకున్న కలవరమే కానీ, నీకున్న దుఃఖమే కానీ, నీకు కలుగుతున్న పరిస్థితులు ఏవైనా కానీ, సమస్యల వైపు చూస్తే నువ్వు ఓడిపోతావు, పరిస్థితుల వైపు చూస్తే నువ్వు ఓడిపోతావు. దేవుని వైపు చూసి, ప్రభు వైపు చూసి, అక్కజల్లు ఇద్దరు కూడా చనిపోయా కూడా వాళ్ళిద్దరు అంటున్న వారిలో విశ్వాసం తగ్గలేదు. నువ్వు ఉంటే మా సోదరుడు చనిపోయేవాడు కదయ్యా, ఇప్పుడైనాను జరిగిస్తే దేవుడు అని వారిలో విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వారి విశ్వాసం ఎంతో గొప్పదంటే, యేసు వైపు చూసినప్పుడు వారు ఇంకా ఏడవడం మొదలుపెట్టారు. మరి అయితే ఇంకా ఏడవడం ఇద్దరు ఏడ్చారు, అక్కజల్లు ఇద్దరు కూడా. కాబట్టి ప్రభు దగ్గర వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. మరియ కూడా అలాగే ఏడుస్తుంది. ఈ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. చూడండి, మరియ కూడా చూడండి 33వ వచనం, ఆమె ఈ 32వ వచనం చూద్దాం. చూడండి, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద ఆయన పాదాల దగ్గర పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున నేను ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఉంచారు అని అడుగగా 35వ వచనం యేసు కన్నీళ్లు విడిచాడనే వాక్యం ఇక్కడ ఉంటది. కాబట్టి నిట్టూర్పులు విడుస్తున్నాడు యేసు ప్రభువారు కూడా. యేసు పాదాల దగ్గర పడింది. అంతకుముందు కూడా మరియా ఎలాంటి స్థితి అంటే, యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడల్లా యేసయ్య పాదాల దగ్గరే ఉండేది. ఇప్పుడు దుఃఖంలో కూడా యేసు పాదాల దగ్గరే కూర్చున్నట్టుగా ఈ లేఖనం చెప్తా ఉంది. నీ సమస్యల మధ్యలో యేసు పాదాల దగ్గర ఎవరైతే కూర్చుంటారో, ప్రభు పాదాల దగ్గర ఎవరైతే కన్నీరు కరుస్తారో, ప్రభు పాదాల దగ్గర ఎవరైతే నిట్టూర్పులు ఇడుస్తున్నప్పుడు యేసు ఆ సమస్యకు ఆ కుటుంబంలో గొప్ప పరిష్కారం చేశాడు అని లేఖనం మనకు చెప్తా ఉంది. ఈరోజు నీ జీవితంలో యేసు ఎటువంటి సమస్య అయినా, సమస్య వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు, సమస్య వైపు చూస్తే నువ్వు బలహీనమైపోతావు, సమస్య వైపు చూస్తే నువ్వు నిరాశ కలిగిద్ది. కానీ ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో, ప్రభు వైపు చూస్తామో, గొప్ప అద్భుతమైన కార్యము వీరి జీవితంలో కలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మొదటి మాట, లాజరు అక్కజల్లు ఇద్దరు కూడా ప్రభు వైపు చూశారు. రెండో మాట మనం చూస్తే ఇంకొక వ్యక్తి కనబడతాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి కనబడతాడు. చూద్దాం, మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి మనం చదివితే అక్కడ ఒక 5-6 వచనాలు ఉన్నాయి, చూద్దాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు తోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. ఇక్కడ చూడండి, ఇతను పుట్టినప్పటి నుంచి కూడా గుడ్డివాడే, పుట్టినప్పటి నుంచి కూడా చాలా గుడ్డితనంలో ఉన్నవాడు. సమస్యలు, కష్టాలు, పరిస్థితులు, మనకున్న బలహీనతల వైపు చూడక ఇక్కడ చూడండి, ఇతను జనాలేమో అతను ఊరుకో అని అంటా ఉన్నారు. ప్రజలందరూ తన నోరు మూపించాలనుకుంటున్నారు. ప్రజల మధ్యలో కూడా అతను ఇంకా కేకలేస్తున్నట్టుగా ఈ లేఖనం చెబుతుంది. ఇక్కడ చూడండి, పరిష్కారము
ప్రజలు అందరూ ఆపాలనుకున్నారు, అడ్డుగోడలు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, ప్రజలు అతను దేవుని దగ్గరికి రానికుండా చేసినాయి. కానీ అతను దావీదు కుమారుడా నన్ను కరుణించుమని అతని కేకలు యేసు దూరముగా ఉన్న యేసు వైపు చూస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇతను ఎప్పటి నుంచి గుడ్డివాడు అంటే ఏదో మధ్యలో వచ్చిన గుడ్డితనం కాదు, ఈ మధ్యలో వచ్చిన కన్ను చూపు పోయింది కాదు. అతను పుట్టుకతోటే అతను చాలా గుడ్డివాడు, అడుక్కునే విషయంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తన వైపు చూసుకుంటే కృంగుదల, తన వైపు చూసుకుంటే నిరుత్సాహం, నన్ను ఎందుకు దేవుడు ఇలా గుడ్డివాడు కలగజేస్తా అనుకోవచ్చు. కానీ తన సమస్య వైపు చూడలేదు, తన ముందున్న జన సమూహాల వైపు చూడలేదు, వారు అడ్డగిస్తున్న వారి పరిస్థితుల వైపు చూడకుండా దేవా నన్ను కనికరించుమని కేకలు వేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసింది, ఆటంకాలు ఇతరుల వల్ల పరిస్థితులు ఏవైనా రాని ప్రజల గద్దింపు చూడట్లేదు. యేసు వైపు చూసినప్పుడు ఈ భర్తలేం తనకు వచ్చిన ఆటంకాలు, అడ్డుగోడలు అవన్నీ కూడా దేవుడు తొలగించినట్టుగా ఈ లేఖనం మనకు చెప్తా ఉంది. పాత నిబంధనలో వాక్యం చెప్తుంది. 34వ కీర్తన 5వ వచనం ఒకసారి చూడండి. 34వ కీర్తనలో దేవుని యొక్క లేఖన భాగాల్లో మనకు చూస్తే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ముఖము ఎన్నడూ లజ్జింపబడకపోయెను అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే ఆయన తట్టు చూడగా, ఎవరి తట్టు చూడగా? మనుషుల తట్టు చూడలేదు, సమస్యల తట్టు చూడలేదు, ఇబ్బందుల వైపు చూడలేదు. అక్కడ చూస్తే దావీదుకు చాలా భయాల్లో ఉన్నాడు, చాలా ఆందోళనలో ఉన్నాడు, చాలా కలవరాలలో ఉన్నాడు. కానీ తన సమస్య ఎవరి యొద్దకు తీసుకొని వచ్చాడంటే దేవుని యొద్దకు తీసుకొచ్చినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రజలు ఇక్కడ దావీదు కూడా ప్రభు యొద్దకు తీసుకొని వచ్చాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేశాడు అంటాడు 4వ వచనం 5వ వచనంలో. తన సమస్య దేవుని యొద్దకు తీసుకొచ్చాడు, తన ఆపద దేవుని యొద్దకు తీసుకొని వచ్చాడు. తన కలవరాలు చూడండి, అడవిలో పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి, ఎడారిలో పారిపోయిన స్థితిలో ఉన్నాయి, గృహలో దాక్కున్న స్థితిలో ఉన్నాయి దావీదుకు. అప్పుడు దేవుని తట్టు చూసి ప్రార్థన చేస్తున్నాడు. సమస్య వైపు చూడక, సౌలు తరుముతున్న పరిస్థితుల వైపు చూడక, సైన్యం వైపు చూడక, కానీ దేవుని తట్టు చూశాడు, దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేస్తున్నాడో ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. చావుకు దగ్గరగా ఉన్న దావీదు జీవితంలో ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నాడు, ఎన్నోసార్లు కృంగుదల కలిగి మానసికంగా ఎదుర్కొన్నాడు, శారీరకంగా ఎదుర్కొన్నాడు, అనేక ఆపదలు ఎదుర్కొన్నాడు దావీదు. అంత ఆపదల్లో కూడా ఎవరి తట్టు చూస్తున్నాడంటే దేవుని తట్టే చూస్తున్నాడు. సౌలు సైన్యం వైపు చూడట్లేడు, సౌలు వైపు చూడట్లేడు, పరిస్థితుల వైపు చూడకుండా దేవుని సన్నిధిలో మొరపెడుతూ దేవుని వైపు ఆయన తట్టు చూడగా. ఈరోజు నువ్వు ఎవరి తట్టు చూస్తున్నావు? నీ సమస్యల్లో, నీ కలుగుతున్న ఆపదలో, నీ కలుగుతున్న ఇరుకులలో ఎవరి తట్టు చూస్తున్నావు? ఆ భర్తలో మాత్రము ప్రజల వైపు చూడట్లేడు, అక్కడ ఆటంకాల వైపు చూడట్లేడు, కానీ యేసు వైపు చూసి నన్ను కనికరించయ్యా, ఈ గుడ్డితనం నుంచి నన్ను తీసివేయమని భర్తలేమి కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. భర్తమై కూడా అలాగే ప్రార్థన చేస్తున్నట్టుగా ఈ లేఖనం చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, ఈ దావీదు కూడా ఆయన తట్టు చూడగా. ఈరోజు ఏ సమస్యల వైపు తట్టు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దావీదు ఇంకో మాట అంటాడు, నేను కొండల తట్టు చూస్తే నాకు సహాయము కలగదు. ఆ మాట 121వ కీర్తన అంటాడు, కొండల తట్టు చూస్తే నాకు సహాయము. చూడండి, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును అనే మాట. ఆయన భూమి ఆకాశాలు కలగజేశాడు. ఇక్కడ చూడండి, సహాయం మనుషుల దిక్కు నుంచి రావట్లేదు, కొండల దిక్కు నుంచి రావట్లేదు, బంధువుల దిక్కు నుంచి రావట్లేదు, తను నమ్ముకున్న వారి నుంచి రావట్లేదు. కానీ ఎవరి తట్టు చూస్తున్నట్టే సహాయము యెహోవా వలనే వస్తుంది. ఈరోజు నువ్వు ఎటువంటి సహాయము నీకు కావాలన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా, సహాయము దేవుని యొద్ద నుంచే వస్తుందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ దావీదు దేవుని తట్టు చూశాడు. సహాయం కొరకైనా, ఆపదల కొరకైనా, తను ఎదుర్కొంటున్న పరిస్థితుల కొరకైనా ప్రభు తట్టు చూసి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు సేవకుల వైపు కాదు, పరిస్థితుల వైపు కాకుండా, ఇక్కడ వారు మరియా మార్తలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ఏడ్చారు. ఇక్కడ దావీదు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన నాకు కలిగిన భయాలన్నిటిలోంచి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అంటాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట, ఈరోజు ఎవరి తట్టు చూస్తున్నావు? సమస్యల వైపు చూస్తున్నావా? దేవుని తట్టు చూస్తున్నావా? పరిష్కారం చేయగల యేసయ్య వైపు చూస్తున్నామా? సమస్యల వైపు చూస్తున్నామా?
ఆయన యొద్ద ఎటువంటి సమస్యకైనా ఆయన పరిష్కారం చేయగలడు. ఇందాక చూసాం మరణాన్ని ఆయన యొద్ద పరిష్కారమైంది. రెండవది ఇక్కడ గుడ్డివాడు, పుట్టిన కాంచి కూడా గుడ్డివాడే. ఆ సమస్య కూడా ఆయన ఎప్పుడైతే కేకలేస్తున్నాడో అతని ప్రార్థన విని ఆగి ప్రజల వైపు చూడకుండా ఎవరైతే కేకలు వేస్తున్నాడో ఆ వ్యక్తి యొద్దకు ఆయన తీసుకురా అన్నాడు. ప్రభు అద్భుతమైన స్వస్థత ఆ గుడ్డివాడికి స్వస్థపరిచినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. రెండవ మాట. మూడో మాట ఇంకొకరు కూడా మనం చూడగలుగుతాం. ఇక్కడ మూడో మాట చూడండి. అపోస్తల కార్యం 16వ అధ్యాయం ఒకసారి రండి. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 25, 26 వచనం మనం చదువుదాం. అపోస్తల కార్యం 16, 25, 26. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. ఇక్కడ మనం చూస్తే 25, 26 వచనం చాలా సార్లు మనం చదువుకున్నాం. వీరు కూడా వారికి కలిగిన గాయాల వైపు, వారికి కలిగిన దెబ్బల వైపు చూసి ఆ దెబ్బల వైపు చూసి ఏడుస్తలేరు, ఆ దెబ్బల వైపు కన్నీరు కార్చట్లేరు. ఆ దెబ్బలు ఇంతగా దేవా మాకు ఎందుకు అన్యాయంగా విలిచి జైలు వేయబడ్డారు, ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, దయ్యం నుంచి ఆ దయ్యపు చేత పట్టబడిన ఆమెని విడుదల చేశాడు. 16వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఎప్పుడైతే విడుదల చేశాడో అన్యాయంగా జైలులోకి వెళ్ళిపోయాడు. ఏ తప్పు ఎవరికి అన్యాయం చేయలేదు. పౌలు శీలలు వీరిద్దరు కూడా జైలులో వెళ్ళిపోయినప్పుడు ఆ రాత్రి వేళ వారు భయంకరమైన గాయాలు కొట్టారు, దెబ్బలు కొట్టారు. అసలు నోరు ఒక్కటే ఉంది కానీ అన్ని కట్టబడిపోయినాయి. అలాంటి సిచ్యువేషన్లో సమస్య వైపు చూసి ఏడుస్తలేరు, పరిస్థితుల వైపు ఎవరైనా మమ్మల్ని విడిపిస్తారని చూడట్లేరు. కానీ వారు పౌలు శీలలు దేవుని వైపు చూసి చూడండి, ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తున్నారు చూడండి, వాళ్ళ గాయాల మధ్యలో కూడా దెబ్బల మధ్యలో కూడా వారు ఏడవకుండా పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో, పాటలు పాడుతున్నారో చూడండి, దేవుడు అద్భుతమైన కార్యం ఆ ప్రార్థన ఆరాధనలోనే తలుపులు తెరవబడినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. నీకు మూయబడిన తలుపులు తెరవబడాలన్నా, నీకు మూసిన ప్రతి ద్వారాలు దేవుడు తెరవాలన్నా, నిన్ను బంధించిన ప్రతి సమస్యల నుంచి నీకు విడుదల కలగానన్నా ఇక్కడ పౌలు శీలలు వారు పాడుచున్నారు, వారు ప్రార్థన చేయుచున్నారు, వారు ప్రార్థిస్తున్నట్టుగా లేఖనం చెప్తుంది. ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, వీరు దేవునికి స్తోత్రం చేస్తున్నప్పుడు వారి బంధకాలు తెగిపోయాయి. ఈరోజు నీకున్న బంధకాలు, నీకున్న సంఖ్యలు, నీకున్న కట్లు అవన్నీ కూడా అక్కడ చూడండి, ఎవరు వారి బంధకాలు తెంపలేదు, ఎవరు వారి కట్టిన కట్లన్నీ కూడా తెంపలేదు. కానీ అపోస్తలుడైన పౌలు శీలలకు వారి బంధకాలు ప్రభును స్తుతిస్తుండగానే, ప్రభువుని ఆరాధిస్తుండగానే, ప్రభుని కీర్తిస్తుండగానే వారి ప్రార్థనలోనే వారి బంధకాలు తెగిపోయినాయి, వారి ఆరాధనలోనే బంధకాలు తెగిపోయినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, సమస్య వైపు వారు చూడట్లేరు, పరిస్థితుల్లో వారి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ వారు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనం సమస్యలు కలిగగానే ఎందుకు నాకు నేను ఏం తప్పు చేశానని పౌలు అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్ళలేదు. అయినను అక్కడ వారి బంధకాలు ఎట్ట తెగిపోయినట్టే వారి ప్రార్థన. ఈరోజు నీకున్న బంధకాలు, నీకున్న సంఖ్యలు, నీకున్న కట్లు సాతానుడు అనేక రోగమని మానసికంగా కడతాడు, కురుంగుదల కడతాడు, నిరుత్సాహం కడతాడు, అనేక సమస్యలు సాతానుడు తన బిడ్డలు కూడా కడతా ఉంటాడు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు, అందుకే దావీదు అంటాడు 34వ కీర్తనలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదను. ఎల్లప్పుడూ అంటే సమస్యలు ఉన్నప్పుడు, అలాగే ఆపదలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, ఇటు బయటికి వెళ్ళని సమస్యల నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా, ఎటువంటి సిక్కుల్లో ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఎల్లప్పుడు ఎవరైతే దేవుని స్తుతిస్తారో, కష్టాలలో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఆపదల మధ్యలో కూడా ఎవరైతే ప్రభువును ఘనపరుస్తూ ఉంటారో, సమస్యలు దేవుడు ఎందుకు ఈ సమస్య తీసుకొచ్చాడని సనగకుండా దావీదు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదని అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్ ఉన్నా, ఎల్లప్పుడూ నువ్వు దేవుని స్తుతించడం మొదలుపెట్టు. నీకున్న సంఖ్యలు తెంపుతాడు, నీకున్న బంధకాలు తెంపుతాడు, నీకున్న కలవరాల నుంచి ఆయన గొప్ప విడుదల చేస్తాడు. నీ మనసులో ఆందోళన ఉండొచ్చు, నీ మనసులో కలవరాలు ఉండొచ్చు, నీ మనసులో నిరుత్సాహం ఉండొచ్చు. ఇవన్నీ తెంపగలిగిన శక్తి ఒకటి ఆయన ఆరాధించడం. ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు కూడా మనం ప్రభుని ఆరాధన చేయొచ్చు, ప్రతిరోజు కూడా ప్రభుని మనం గణపరచవచ్చు, ప్రతిరోజు కూడా
మనం పాడొచ్చు. మన పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంట్లో కానీ నేను బండి మీద వెళ్తుంటే కూడా పాటలు పాడుతూ ఉంటాను. ఎందుకు పాడతానంటే నా మనసులో ఉన్న ఆ ప్రతి కలతో తొలగిపోయి గొప్ప నెమ్మది కలిగింది ప్రభువును పాడుతూ ఉంటే. ఇలాగ నేను ఎన్నోసార్లు అనుభవించాను. దానికి మా రానే సాక్షి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రభు నా జీవితంలో ఎన్నోసార్లు అలాంటి ఆనందాన్ని కలగజేశాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, పౌలు సంఖ్యలు తెగిపోయినట్టు కారణం ఏంటంటే వారి బంధకాలు తెగిపోయినాయి. అదే కాకుండా జైలు అధికారి, అప్పటి వరకు గాయపరిచిన వాడు, అప్పటి వరకు బాధపరిచిన వాడు, అప్పటి వరకు వారి మీద అధికారంగా ఉన్నవాడు కూడా అక్కడ రక్షణ కలిగినట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అక్కడ మూయబడిన ప్రతి ద్వారాలు, వారిని బంధించిన ప్రతి బంధకాలు తెంపడమే కాకుండా దేవుడు ఆ రక్షణ కూడా కార్యం జరిగించినట్టుగా, అర్ధరాత్రి వేళ బాప్తిసం ఇచ్చినట్టు కూడా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఇది మూడవది. నాలుగవది మనం చూద్దాము. నాలుగవది మనకు తెలిసిన లేఖన భాగం నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల వరకు మనం చూస్తే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయుల తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఇక్కడ మనం చూస్తే వెనక ఫరో సైన్యము, ముందు సముద్రం, మార్గం లేదు, ముందుకెళ్తున్న మార్గం లేదు. ఇక్కడ చూడండి, ముందు ఫరో సైన్యం, వెనకేమో ఫరో సైన్యం ఉంది, ముందేమో సముద్రం ఉంది. ఇప్పుడు చూడండి, మోషే ఏమో దేవుని వైపు చూస్తున్నాడు, ప్రజలందరూ ఏమో సమస్యల వైపు చూస్తున్నారు, సైన్యం వైపు చూస్తున్నారు, శత్రు బలం వైపు చూస్తున్నారు. మోషే అంటాడు, ఈ దినం గొప్ప రక్షణ దేవుడు కలగజేయబోతున్నాడు, మీరు మౌనంగా ఉండండి. చూడండి, దేవుడు ఈ దినం గొప్ప కార్యం, మీరు ఇప్పటి వరకు శత్రువును చూశారు, ఆపద చూశారు, మరణం చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు చూసిన ఫరో సైన్యం ఇంకెన్నడూ చూడకుండా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని విశ్వాసంతో మోషే ఆ వచనాల్లో మాట్లాడతాడు. ఇక్కడ చూడండి, ప్రజలేమో సమస్య వైపు చూస్తున్నాడు, దైవజనుడేమో దేవుని కార్యం చూడబోతున్నాడు. దేవుని కార్యం అద్భుతమైన మాటలు మాట్లాడతాడు ఇక్కడ మోషే. ప్రజలు ఓరు వైపు చూస్తున్నారంటే సమస్య వైపు. ఈరోజు ఎక్కువగా సమస్యల వైపే మనం చూస్తూ ఉంటాం. ముందు సమస్యలు చూస్తుంటాం, వెనక వైపు సమస్యలు చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, మన కష్టాల మధ్యలో కూడా మార్గం లేకపోయినా దేవుని వైపు చూడాలి. కష్టాల మధ్యలో మార్గం నీకు మూయబడిన ఏ మాత్రం కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళకు మార్గం మూయబడింది, మార్గం కనబడతలేదు, ముందు కనబడతలేదు, వెనక కనబడతలేదు, మార్గం మూయబడినప్పటికీ వారు మోషే దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మార్గము లేని చోట ఆయన మార్గాన్ని కల్పించాడు. మూయబడిన మార్గం, అక్కడ సముద్రం ఉంది, ఎర్ర సముద్రం ఉంది, మార్గము లేని చోట, ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, మార్గము లేని చోట ఆ మార్గం వైపు చూడక, ఇక్కడ చూడండి, ఈ కష్టాల వైపు మధ్యలో కూడా దేవుని మార్గం లేని చోట కూడా దేవుని వైపు ఎప్పుడైతే చూశాడో మోషే, అక్కడ ఆయన మార్గాన్ని కల్పించాడు. ఆయన ప్రజలకు ముందుగా ఆయనే నడుస్తూ వచ్చాడు. వాక్యం సెలవిస్తుంది నిర్గమకాండంలో, దేవుడు నీకు ముందుగా రావాలని కోరుకుంటే నువ్వు సమస్యల వైపు చూస్తే వెనక సముద్రం ఉంది, ముందు సముద్రం, వెనక శత్రు సైన్యం, ఈ రెండు వైపులు చూస్తున్నారు. ప్రజలు భయపడుతున్నారు, సమాధులు అంటున్నారు, గందరగోళంలో ఉన్నారు ప్రజలందరూ కూడా. అటు వారి వైపు చూడట్లేరు. మనం కష్టాల మధ్యలో కూడా, మార్గము లేని చోట కూడా మనం దేవుని వైపు చూస్తే, మార్గము లేని చోట, కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, అసలు బయటికి రాలేని సమస్యల నుంచి నేను బయటికి రాలేని అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు మార్గం తెరవగలుగుతాడు. ఈ మధ్యలో నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక చెల్లి చెప్తా ఉంటే ఒక సాక్ష్యం విన్నాను. ఒక అమ్మాయి ఒక 6 నెలలు డాక్టర్లు అంటే చాలా సమస్యలు, ప్రతి నెల కూడా ఆ హాస్పిటల్కి వెళ్తా ఉందంట. చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. చాలా సమస్యలు ఆమెకు చెప్తా ఉన్నప్పుడు ప్రతి నెల కూడా, మొన్న ఆ మధ్యలో డెలివరీ కూడా అయిపోయిందంట అమ్మాయి. ఇంకా 9 నెలలకి ఇంకా 3 రోజులు ముందే డెలివరీ అయిపోయిందంట. 9 నెలలకి ఇంకా 3-4 రోజులు, ఇంకొక 4-5 రోజులు ముందే డెలివరీ అయిపోయిందంట. డెలివరీ అయిపోయాక పిల్లలు చాలా ప్రమాదంగా ఉంటారేమని భయపడ్డారు, గ్లాసులో పెడతారని భయపడ్డారంట. అక్కడి నుంచి వాళ్ళు నీలఫూర్కి తీసుకుని వెళ్ళారు. హౌసింగ్ బోర్డు హాస్పిటల్ డెలివరీ అయింది, నీలఫూర్కి తీసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నీలఫూర్కి తీసుకెళ్లారో, నీలఫూర్లో వాళ్ళు గ్లాసులో పెట్టుకుని నెలలు పూర్తిగా నిండలేదు ఆ బాబుకి. బాబు పుట్టాడంట. ఇది చాలా భయపడుతున్నారు, వీళ్ళు పిల్లోడికి ఏమైనా అవుద్దేమో, నెలలు నిండలేదు అని గ్లాసులో పెట్టి తీసుకుపోతే అక్కడ డాక్టర్లు చెకప్ చేసి ఈ బాబుకి ఏ అనారోగ్యం లేదు, మంచిగా ఉన్నాడు, ఆరోగ్యంగా అని చెప్పారంట డాక్టర్లు. అద్భుతమైన మాట వాళ్ళు చెప్పారంట. చూడండి, అంతకుముందు సంఘం అందరూ కలిసి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేశారని చెప్తా ఉంది చెల్లి నాకు. కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటంటే, సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం, ఆ బాబు డెలివరీ విషయంలో కానీ ఎన్నో డాక్టర్లు ఎన్నో సమస్యలు, ఎన్నో భయాలు పెట్టారంట ఆమెకి. ఈ మొన్న డెలివరీ సమయంలో కూడా చాలా భయాలు పెట్టారంట. అలాంటి పరిస్థితుల్లో ఆ సమస్య వైపు చూడకుండా సంఘం అందరూ, ఆ తల్లి ఇప్పుడు చెప్తా ఉంది, ఏం చెప్తుందంటే, నా బిడ్డను నాకు పుట్టిన
మనవడిని కూడా దేవుడే బ్రతికిచ్చాడని చెప్తా ఉంది. ఇక్కడ చూడండి, బ్రతుకుదామన్న ఆశ లేదు వీళ్ళకి. అసలు ముందు మార్గం లేదు, వెనక మార్గం లేదు. ముందు సమస్య ఉంది, వెనక సమస్య ఉంది. మార్గము లేని చోట కూడా దేవుడు వారికి ముందుగా వచ్చి మార్గాన్ని తెరవచ్చాడు. ఆపద ఉన్న చోట, మరణం ఉన్న చోట కూడా దేవుడు అద్భుత కార్యాలు, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి కష్టాల వైపు చూడొద్దు, మరణం వైపు చూడొద్దు, ఆపదల వైపు చూడకుండా ఇక్కడ చూడండి, కష్టాల్లో కూడా మోషే దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే వారికి మూయబడిన మార్గంలోకి దేవుడు వచ్చి మార్గం తెరిచినట్టుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పవలసిన మాట, ఆపదల మధ్యలో కూడా మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో అన్ని ద్వారాలు మూయబడి ఉన్నాయేమో, అన్ని మార్గాలు మూయబడి ఉన్నాయేమో, కానీ ఆ మార్గాల మధ్యలో కూడా సమస్యల వైపు చూడకుండా మనం దేవుని వైపు చూడవలసిందిగా నీ సేవకుడుగా ఈ లేఖనాన్ని బట్టి మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇది 4వ మాట. 5వ మాట మనం చూస్తాము. మనకు తెలిసిన వాక్య భాగంలో నుండి ఇజికియా చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మనం ఒకసారి కొద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 14 నుంచి మనం చదువుకుంటే, ఇజికియాకి పెద్ద సమస్య వచ్చింది. ఆ చుట్టూన్న దేశపు ఆ రాజు ఎంతో భయపెడతా ఉంటాడు. ఎంతో దూత చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా. ఇక్కడ ఇజికియా ఈ 19వ అధ్యాయము తన బట్టలు చింపుకొని దేవుని మందిరానికి పోయి అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా లేఖనం చెప్తా ఉంటుంది. 19వ అధ్యాయం అంతా కూడా ఆయన ప్రార్థన పరుడు. ఇజికియా ఆ దేశపు చుట్టూన ఈ రాజు చాలా భయంకరుడు. ఎంత భయంకరుడు అంటే సంఘాన్ని, ఇశ్రాయేలు ప్రజలను, రాజ్యాన్ని మొత్తం కూడా వణికిస్తున్నవాడు. ఇట్లా వణికిస్తున్న సమయంలో ఆ సమస్య, ఆ రాజు భయపెడుతున్నప్పుడు యెరూషలేము నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇజికియా దేవుని మందిరానికి పోయాడు, ఉత్తరాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. కాబట్టి ఇక్కడ దేవుడు తన దూతను పంపి అతని సైన్యమును, అతని శత్రువు మొత్తాన్ని కూడా నాశనం చేస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, సమస్య దేవుని ముందుకు తీసుకొని వచ్చాడు, సమస్య దేవుని యొక్క మందిరంలోకి తీసుకొని వచ్చాడు. సమస్య తన ముందు తీసుకోక తన బట్టలు చింపుకుని మందిరంలోకి వచ్చేసాడు. సమస్య అది ఎంత పెద్దదైనా, ఆపద ఎంత పెద్దదైనా తను జయించలేని సమస్య, తన సైన్యం జయించలేని సమస్య, తన జనులు జయించలేని సమస్యను కూడా మందిరంలోకి తీసుకొని వచ్చాడు. ఆ ఉత్తరం మందిరంలో పరిచాడు. ప్రభువా, నువ్వే ప్రపంచానికి నువ్వు దేవుడు నాయన, నువ్వు తప్ప వేరొకరు కాపాడలేరని తన ప్రజల పక్షంగా తన సైన్యము, తన బలమును చూసుకుని యుద్ధానికి వెళ్లకుండా ఇజికియా దేవుని సన్నిధిలో ఆ ఉత్తరం పరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు చెప్పవలసిన మాట, సమస్య నీకు పెద్దగా ఉండొచ్చు, సైన్యము పెద్దగా ఉంది, ఇతనికి శత్రువు కూడా చాలా బలవంతుడుగా ఉన్నాడు, అయినా ఇజికియా దేవుని మందిరానికి వెళ్ళాడు. ఈరోజు నీకు సమస్యలు వచ్చినప్పుడు ఎవరి యొద్దకు వెళ్తున్నావు? పరిస్థితుల్లో ఎవరి యొద్దకు వెళ్తున్నావు? ఇజికియా దేవుని మందిరంలోకి వచ్చాడు. తన ముందు ఆ సమస్య తన ముందు కుంగిపోకుండా, ప్రజలను కృంగదీయకుండా ఇజికియా దేవుని మందిరంలో తీసుకొచ్చి ఆ ఉత్తరం అంతా దేవుని ముందు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఈరోజు నీ సమస్య ఎవరి ముందు పెడుతున్నావు? మనుషుల ముందా, బంధువుల ముందా, తెలిసిన వారి ముందా, డాక్టర్ల ముందా? ఎవరెవరికో చెప్తా ఉంటావు నీ సమస్య, ఎవరెవరికో నీ ప్రాబ్లం చెప్తా ఉంటాం. కానీ యేసుకు ఎప్పుడైతే సమస్య, యేసు ముందుకు తీసుకురావాలా, దేవుని మందిరంలోకి తీసుకొని రావాలా. ఎప్పుడైతే సంఘం కలిసి ఇక్కడ ఇజికియా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఇజికియా ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉన్నాడో దేవుడు అద్భుతంగా రాత్రి 1,85,000 మందిని దేవుడు మొత్తుతాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మందిరంలో ఈ సమస్యను దేవుడే పరిష్కారం చేసినట్టుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ హిజ్కియా ఆ సమస్య ఎవరి ముందుకు తీసుకొని వచ్చాడు? తన యుద్ధంతో పోలేదు, తన సైన్యంతో పోలేదు, కానీ తన దేవుని యొద్దకు సమస్యను తీసుకొచ్చాడు. ఈరోజు సమస్యలు ఎవరి యొద్దకు తీసుకెళ్తున్నావు? ప్రజల యొద్దకు తీసుకెళ్తారు, తెలిసిన వారు ఎవరెవరికో చెప్తా ఉంటాం, కానీ ఆ సమస్య పరిష్కారం చేయగలిగిన యేసు యొద్దకు, మందిరం యొద్దకు తీసుకొని రావాలా. నీ సమస్య ఎంతదైనా కావచ్చు, నీ ప్రాబ్లం ఎంతదైనా కావచ్చు, మందిరంలో పరిష్కార సమస్యలు అవన్నీ కూడా మందిరంలోనే పరిష్కారమైనట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నేను చెప్పవలసిన మాట ఇది ఎన్నో మాట అంటే 4వ మాట. ఈరోజు హిజ్కియా దేవుని మందిరంలో తన సమస్యకు పరిష్కారం అయింది. ఈరోజు నీ సమస్య అది ఎంతదైనా, నేను భయపెట్టే సమస్య ఉండొచ్చు, నేను కలవరపెట్టే సైన్యం ఉండొచ్చు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా సమస్యకు భయపడతా
ఉంటారు. అలాంటి పరిస్థితులు హిజ్కియా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని ముందు తీసుకొని వచ్చాడు సమస్యను. ఈరోజు సమస్యలు కూడా దేవుని ముందుకు తీసుకొని రావాలా? సమస్యలు ప్రభు యొద్దకు ఎప్పుడైతే నువ్వు తీసుకొని వస్తావో, ఎంత సమస్య అయినా ఆయన మాత్రమే పరిష్కారం చేయగలిగిన వాడు. ఆయన పరిష్కరించలేని సమస్య ఏదీ లేదు భూమి మీద. అంత గొప్ప కార్యం ప్రభు ఇక్కడ చేసినట్టుగా లేఖనం చెప్తుంది. 4వది. 5వది మనం చూస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి రండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 3వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి రండి. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నింటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసము మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే, యాజకులు ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు, నడిపించే నాయకుడు యెహోషువ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే మోషే దినాల్లోనేమో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, యెహోషువ దినాల్లోనేమో యోర్దాను అడ్డుగా వచ్చింది. మోషే దినాల్లో జరిగించినట్టుగానే ఇక్కడ యెహోషువ ఆ విధంగా జరిగించలేదు. మన జీవితంలో ఒకరి జీవితంలో జరిగించినట్టుగా మరొకరి జీవితంలో దేవుడు జరిగించాడు. మోషే దినాల్లోనేమో ఎర్ర సముద్రంలోంచి ప్రజలు దాటిపోయినట్టుగా లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ దేవుడు ఇంకొక ఆలోచన చెప్తాడు. ఏం ఆలోచన చెప్తాడంటే, యాజకులు యెహోవా మందసాన్ని మోసే యాజకులు ముందుగా వెళ్ళాలి అని దేవుడు చెప్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చెప్పాల్సినది ఏంటంటే, నది దాటి లేని స్థితిలో ఉన్నారు. వారి సమస్యకు దేవుని మందస్సం చూస్తారు. ఎవరి వైపు చూడాలంటే, వీళ్ళు దేవుని మందస్సం వైపు చూడాలి, యాజకుల వైపు చూడాలి. ఇక్కడ చూడండి, యాజకుల మందస్సం, ఆ మందస్సం అందరూ యాజకులు మోస్తా ఉన్నారు. వారు ముందుగా వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి, యెహోవా ఉంటే ఆ ఆటంకాలన్నీ తొలగిపోయినట్టుగా ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. వారి ముందు యోర్దాను ఉంది, వారి ముందు దాటలేని పరిస్థితులు ఉన్నాయి, వారి ముందు యోర్దాను బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. దాటలేని సమయంలో దేవుడు చూడండి, యాజకుల మీద దేవుని మందస్సం, ప్రజలందరూ దేవుని వైపు చూడాలంటే మందస్సం వైపు చూడాలా, యేసు వైపు చూడాలా. మందస్సము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నది. ఇక్కడ చూడండి, యోర్దాను అనగా మరణం. ఈ యోర్దాను మరణానికి సాదృశ్యంగా ఉంది. దీన్ని దాటాలంటే యెహోవా ఉంటేనే మనం దాటగలుగుతాం. ఇక్కడ చూడండి, యెహోవా ఉంటే అక్కడ ఉండి ఆటంకాలన్నీ తొలగించాడు. వారికి ముందున్న ఆటంకాలు, దేవుని మందస్సం అనగా దేవుడే వారి ముందు ఉన్నాడు, దేవుడే వారి ముందుగా వెళ్తూ యెహోవా వారి మధ్యలో వారి ముందుగా వెళ్తున్నాడు. ఆ ఆటంకాలన్నీ తొలగిపోయాయి, అడ్డుగోడలన్నీ తొలగిపోయినట్టుగా ఆ యోర్దాను కూడా దేవుడు తొలగించాడు. ఎర్ర సముద్రంలో చేసిన కార్యం వేరు. ఎర్ర సముద్రంలో ఏం చేశాడు? ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం 2 పాయలైనట్టుగా దేవుడు అక్కడ చూస్తాం, అక్కడ ఎర్ర సముద్రంలో. కానీ యోర్దాన్లో మనం చూస్తాం, మందస్సాన్ని మోసిన యెహోషువ దినాలు వేరుగా చేసినట్టు కార్యాలు చేస్తాడు. పాత నిబంధనలో అన్ని ఒకేలాగా కార్యాలు దేవుడు చేయలేదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నాకు చేసే కార్యాలు వేరుగా ఉంటాయి, నీకు చేసే కార్యాలు ఉంటాయి. నాకున్న సమస్య వేరుగా ఉంటుంది, నీకున్న సమస్యలు వేరుగా ఉంటాయి. నేను ఎదుర్కొన్న సమస్యలు వేరు, నువ్వు ఎదుర్కొన్న సమస్యలు వేరు. వింటున్న ప్రతి ఒక్కొక్కరికి ఒక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం దేవుడే చేయగలుగుతాడు. ఇక్కడ దాటలేని ఎవరి వైపు చూడాలంటే మందస్సం వైపు చూడాలి. మందస్సం అనగా యేసు. మందస్సంలో ఉన్నది మూడు ఉంటాయి. ఆ మందస్సులో ఏముంటాయి చెప్పండి? 3 ఉంటాయి. మన్నా, పలకలు, అలాగే ఆహారం చిగురించిన కర్ర. ఆ 3 కూడా అందులో ఉంటాయి. ఇప్పుడు ఆ ఎవరు అంటే దేవుని యొక్క మందస్సం, దేవుడే ఆ మందస్సంలో ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, ఎవరి వైపు చూడాలంటే సమస్యను దాటలేని స్థితిలో ఉన్న వారిని మందస్సం వైపు చూసినప్పుడే వారికి పరిష్కారం దొరికింది. యెహోవాయే వారి మధ్యలో ముందుగా వచ్చి ఆటంకాలన్నీ తొలగించాడు. ఈరోజు నీకు ముందుగా ఆయన రావాలి. నీకు ముందుగా ఆయన ఉన్న అడ్డుగోడలు, నువ్వు నడవలేని స్థితి, ఏ దారిలో నువ్వు నడవలేకపోతున్నావో, ఏ సమస్యల ముందు నువ్వు నడవలేకపోతున్నావో, ఆయన నీకు ముందుగా వస్తే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆయన నీకు ముందుగా వచ్చి నీకున్న ఆటంకాలు, అడ్డుగోడలు ఆయనే తొలగించునుగాక. ఇది 5వది. ఇంకొకటి చూద్దాము. ఇంకొక వ్యక్తి కూడా మనం చూద్దాం. యెహోషువపాతును మనం చూద్దాం. యెహోషువపాతు యెహోషువపాతు చూడండి, 2వ రాజుల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇది అయిన తరువాత మోయాబీలును, అమ్మోనీయులను, మయోనీయులను,
కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి. ఇక్కడ ఒక దేశం కాదు, ఇందాక హిజ్కియా మీదకి ఒకే దేశం వచ్చింది. ఇక్కడ చూస్తే 3 దేశాలు, అక్కడ 3 రాజ్యాలు అక్కడ ఎవరి మీదకి వస్తున్నాయి అంటే, ఎవరి మీదకి వస్తున్నాయి చెప్పండి? యెహోషాపాతు మీదకి వస్తా ఉన్నాయి. 3 ఇక్కడ చూడండి, ఒకటి మోయాబు, రెండవది అమోనీలు, మూడు రకాల రాజ్యాలు ఎవరి మీదకి వస్తున్నాయి? యెహోషువ మీదకి వస్తున్నాయి. పెద్ద సైన్యం, ఒక సైన్యం కాదు, పెద్ద సైన్యంతో వస్తున్నారు. చుట్టూన్న దేశాలు వారి మీదకి వస్తా ఉన్నాయి. ఇక్కడ ఈ రోజు చరిత్ర కూడా ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలు దేశం మీదకి దేశాలు చుట్టూ 6 దేశాలు ఉంటాయంటే, ఇప్పుడు కూడా 6 దేశాలు ఇశ్రాయేలు ప్రజల చుట్టూ కూడా, పాలస్తీనా కావచ్చు, ఐగుప్తు కావచ్చు, చుట్టూ అనేక దేశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఏ దేశం వచ్చినా ఇశ్రాయేల్ మీద ఈ రోజు కూడా గెలవదంట. కారణం ఏంటంటే, వారితో వారి దేవుడు ఉన్నాడు. ఎన్ని దేశాలు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చినా, ఎన్ని రాజ్యాలు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చినా ఈ రోజు కూడా గెలవదంట. కారణం ఏంటంటే, వారితో వారికి వాగ్దానం చేసిన దేవుడు వారితో ఉన్నాడు. ఇక్కడ మనం లేఖనాలు చూస్తే సైన్యం పెద్దగా ఉంది, పరిస్థితులు చాలా పెద్దగా ఉన్నాయి. అక్కడ సమస్య వైపు చూడకుండా 3 రాజ్యాలు కలిసి ఆయన మీదకి యుద్ధానికి వస్తున్నాయి. కానీ ఇక్కడ చేసిన అద్భుత కార్యం ఏంటంటే, ఒక్కడు ప్రార్థన చేయలేదు. ఇందాక హిజ్కియా ఒక్కడే దేవుని మందిరంలోకి ప్రార్థన చేశాడు. ఇక్కడ మాత్రము పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా ప్రార్థన చేసినట్టుగా లేఖనం చెప్తుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని వైపు చూస్తున్నారు. ఈరోజు సంఘముగా కలిసి కొన్నిసార్లు మనను సమస్య చాలా పెద్దగా ఉన్నప్పుడు, మనం జయించలేని పరిస్థితులు ఉన్నప్పుడు, మనం ఎదుర్కోలేని సమస్యలు ఉన్నప్పుడు సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. ఇక్కడ చూడండి, యెహోషాపాతు ఒక్కడే ప్రార్థన చేయట్లేడు. ఇంతకుముందు హిజ్కియా ఒక్కడే చేశాడు. కానీ ఈ అధ్యాయంలో మాత్రము సంఘం అంతా ఆ మాట మీరు చూడండి, యెహోషాపాతు చెప్తాడు ఆ మాట. 4వ వచనం చదవండి. అంతటా యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదయ అంతటా ఉపవాస దినము ఆచరించాలని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకు కూడుకొనిది. యెహోవా యొద్ద విచారణ చేయుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములోకి వెళ్ళారు. ఇక్కడ చూస్తే ఒకడు యెహోషాపాతే కాదు, యూదా వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ యుద్ధం వారు చేయట్లేదు, దేవుడే వారి పక్షంగా యుద్ధం చేస్తున్నట్టుగా ఈ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఎందుకంటే మా బలము సరిపోదు అంటున్నాడు యెహోషాపాతు. అంటాడు, ఆ మాట కూడా 12వ వచనంలో ఉంటుంది. చూడండి ఆ మాట 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చిన ఈ గొప్ప సైన్యం యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి తోచకుందామంటాడు. ఇక్కడ చూడండి, బలము లేకపోయింది, దేవుని ముందే వారి బలం పెట్టాడు. చూడండి, దేవుని అందే వారి బలము లేదు. వారి సైన్యం ఉన్నా ఆ సైన్యంతో యుద్ధానికి వెళ్ళట్లేడు. తన బలము చాలదు, తన శక్తి చాలదు. తన శక్తి చాలక దేవుని సన్నిధిలో అతను ఒక్కడే కాకుండా యూదా వారందరూ కూడా, జనులందరూ కూడా ఉపవాసం ఉంటున్నారు. సమస్య ఇక్కడ సంఘానికి ఉంది. అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు వారి ముందున్న పెద్ద సమస్య కావచ్చు, దేవుడు ఎలాంటి ప్రార్థన ఉంటాడు చెప్పాలన్నా, సంఘం అందరూ కలిసి ఆ సమస్య కొరకు అందరూ కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, కొన్ని సంఘాలలో మన దగ్గర కూడా రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమో ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే అందరితో కలిసి ప్రార్థన చేపిస్తాను ఒక సమస్య కొరకు. కొన్ని సంఘాలలో అందరూ కలిసి ఒక సమస్య కొరకు ప్రార్థన చేస్తారు, ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తారు, ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. ఈరోజు మనం కూడా ఇక్కడ అందరూ కలిసి వారు ఏక మనసుతో ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టారో, దేవుడే ఇక్కడ యుద్ధము చేసినట్టుగా లేఖనం చెప్తుంది. ఇక్కడ దేవుడే యుద్ధం చేసినట్టుగా యుద్ధం చేశాడు. శత్రువు తారుమారు చేస్తాడు. శత్రువులను ఇక్కడ ఈ అధ్యాయంలో తారుమారు చేసి, శత్రువు మొత్తం వారే యుద్ధం చేసుకునేటట్టుగా, వారే కొట్లాడుకునేటట్లుగా, వారంతలో వారే నాశనం ఉన్నట్లుగా ప్రజల పక్షంగా దేవుడే ఇక్కడ యుద్ధం చేసినట్టుగా కనబడుతుంది. కారణం ఏంటంటే, ఇక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఈరోజు నీ సమస్య సంఘం అందరూ కలిసి ప్రార్థన చేయాలి. అందుకే నేను ఉదయకాలం ప్రార్థన ఎందుకు పెట్టానంటే, నేను ఒక్కడనే ప్రార్థన చేయకుండా ఉదయకాలం ఇప్పుడు 9 గంటలకు కూడా అందరితో ఎందుకు చేపిస్తున్నారు? 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా, ఒకరోజు 6 వస్తున్నారు, ఒకరోజు 2, 3 వచ్చినా ఖచ్చితంగా ప్రార్థన ప్రతిరోజు జరుగుతుంది. ఎందుకంటే సంఘముతో కలిసి ప్రార్థన చేసినప్పుడే. ఇక్కడ చూడండి, యెహోషాపాతు ఒక్కడే ప్రార్థన చేయట్లేడు, అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. సంఘముతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. వారి సైన్యం సరిపోదు, వారి బలము సరిపోదు, కానీ దేవుడే యుద్ధము చేసినట్టుగా లేఖనం
లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు నిన్ను భయపెడుతున్న శత్రువు కానీ, నిన్ను కలవరపెడుతున్న శత్రువు కానీ, వాడు ఆయుధాలు కూలిపోవాలంటే సంఘముగా ప్రార్థన చేయాలి. యూదులందరూ కలిసి ప్రార్థన చేశారు. ఈరోజు సంఘముతో నువ్వు కలవాలి. ప్రతి ఒక్కరు ఎప్పుడైతే సంఘముతో నువ్వు కలుస్తావో దేవుడు ఒక అద్భుతమైన కార్యము ఈ అధ్యాయంలో చేసినట్టుగా మనకు కనబడతా ఉంటది. హల్లెలూయా. దేవుడు ఇంకొక మాట 2 మాటలు చూసి ముగిస్తా చూడండి. ఇంకొక వైపు ఇంకో పేతురు కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం మనం చూద్దాం చూడండి. ఇంకా చివరిలోకి వచ్చేసాము. పేతురు మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు. ఇక్కడ మనం చూస్తే ఇది మనకు చాలా సందర్భాలు చదివబడిన లేఖనమే. పేతురు బైబిల్లో ఎవరైనా నీళ్ళపై నడిచినట్టు ఒక యేసు ప్రభు వారు, తర్వాత ఒక పేతురే నడిచాడు. ఏ వ్యక్తులు భూమి మీద నడవలేదు. సముద్రంలో వారికి అనుభవం ఉన్నా సంఘం ఎవ్వరు కూడా నడవలేదు. ఇక్కడ పేతురు యేసు వైపు చూస్తున్నప్పుడు ఆయన మునిగిపోలేదు. యేసు వైపు చూస్తున్నప్పుడు ఎటువంటి ఆ సముద్రంలో మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే గాలిని చూశాడో, పరిస్థితుల వైపు చూశాడో ఆయన మునగడం మొదలు పెట్టాడు. ఇక్కడ చూడండి, సమస్యల వైపు చూడొద్దు, యేసు వైపే చూడాలి. అందుకే కొత్త నిబంధనలో ఎబ్రీ పత్రిక అంటాడు, విశ్వాసమును కర్త అయిన యేసు వైపు మనం చూడాలంటాడు. ఎబ్రీ రాసిన పత్రికలో పౌలు గారు రాస్తుంటాడు సంఘానికి, యేసు వైపు చూడాలి. భక్తుల వైపు కానీ, సేవకుల వైపు కానీ, సంఘం వైపు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం, అది సమస్య ఎంతైనప్పటికీ ఈ పేతురు యేసు వైపు చూసినప్పుడు మునగలే. కానీ ఎప్పుడైతే గాలిని చూశాడో సముద్రం వైపు చూసి మునిగిపోయాడు. నువ్వు సమస్యల వైపు చూస్తే మునిగిపోతావు, పరిస్థితుల వైపు చూస్తే మునిగిపోతావు. కానీ విశ్వాసమును కర్త అయిన ఎబ్రీ పత్రిక చూడండి 12వ అధ్యాయం, ఒకసారి రండి. 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయైన దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన. ఇక్కడ చాలా అద్భుతమైన యేసు వైపు చూడాలంటున్నాడు పౌలు గారు. సేవకుల వైపు కాదు. ఈరోజు ఎక్కువ ప్రజలందరూ సేవకుల వైపు చూస్తా ఉన్నారు, అద్భుతాలు చేసేవారి వైపు చూస్తా ఉన్నారు. కానీ ఒకరోజు ఒక వ్యక్తి సేవకులందరూ కూడా పరలోకానికి వెళ్ళారంట. పరలోకానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు అడిగారంట, ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు అడిగితే, అయ్యా నీ నామంలో నేను దెయ్యాలు ఎలా కొట్టానయ్యా, రోగాలు బాగు చేసినట్టు మాట్లాడుతుంటే ప్రభు అనంట, నువ్వు దెయ్యాలు ఎలా కొట్టావా అనగానే ఎవరైతే దెయ్యాలు పోయినాయో వారిని కూడా పిలిచాడంట. అమ్మ పలానా పాస్టర్, ఈ పాస్టర్ గారు మీకు ప్రార్థన చేసి దెయ్యాలు వెళ్ళింటే, అవునయ్యా ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయినాయ్యా, మాకు బాగైనవయ్యా అని చెప్పారంట. అప్పుడు ఏ దెయ్యాలు అయితే పోయినాయి ఆ దెయ్యాలను కూడా యేసు ప్రభు మరలా వాళ్ళని కూడా పిలిచాడంట. ఎప్పుడైతే పిలిచాడో ఆ పిలిచిన వెంటనే ఇగో ఈ దెయ్యాలు మీరు ఎట్లా పోయారని అడిగారంట. అయ్యా వారిని వైపు చూసి పోలేదయ్యా, వారు వెలకొట్టినందుకు మేము పోలేదయ్యా, నీ నామాన్ని చెప్పారు కాబట్టి యేసు నామాన్ని వారు ప్రకటి అన్నంగానే నిన్ను చూసి మేము పోయామని చెప్పినాయంట దెయ్యాలు. అక్కడ సేవకుని బట్టి దెయ్యాలు పోలేదు, శక్తివంతమైన సేవకుని బట్టి రోగాలు బాగు కావు. కానీ ఆ దెయ్యాలు చెప్పినట్టు కట్టు చెప్పినట్టు ఏం చెప్పినట్టే, మేము వారి వైపు సేవకులు గద్దించగలని మేము పోలేదయ్యా, నీ నామాన్ని వాళ్ళు ఉచ్చరిస్తున్నారు, నీ నామం చెప్పాలని నీ నామానికి భయపడి మేము వెళ్ళిపోయినాం అని చెప్పినాయి అంట. దెయ్యాలు కూడా యేసును చూసి భయపడతా ఉన్నాయి, సేవకుల వైపు చూసి కాదు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎబ్రీ పత్రిక అంటాడు, విశ్వాసమును కర్త అయినా. నువ్వు ఎవరి వైపు చూసినా మునిగిపోతావు, ఏ పరిస్థితులైనా మునిగిపోతావు. కానీ యేసు వైపు చూసినప్పుడు మాత్రమే. కొన్నిసార్లు సేవకులను చూసి మనం సనుగుతూ ఉంటాం, సేవకుల వైపు చూసినప్పుడు బలహీనులు అవుతాం. కొన్నిసార్లు నేను చాలాసార్లు బలహీనులైన సేవకుల వైపు చూసి. నా ఆరంభ దినాల్లో సేవకుల వైపు చూసినప్పుడు కొన్ని రోజులు చర్చికే వెళ్ళలేదు. నీ విశ్వాసిగా ఉన్నప్పుడు మందిరానికే మానేశాను. సేవకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందని నేను మందిరానికి వెళ్ళడం మానేశాను. ఒక సేవకుడు అన్నాడు, అయ్యా నువ్వు సేవకులను బాగా తిడతావయ్యా అన్నాడు. కాబట్టి అప్పుడు నేర్చుకున్నాను, ఇంకా సేవకుల వైపు చూడొద్దు. అలా ఎంత మంచి పెద్ద పాస్టర్ అయినా, అద్భుతాలు చేసే సేవకులైనా, రోగాలు బాగు చేసే సేవకులైనా ఎవరి వైపు నేను చూడొద్దు అనుకున్నాను.
ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటది కాబట్టి ఎవరి వైపు చూడొద్దు, నేను యేసు వైపే చూడాలని ఆ రోజే తీర్మానం చేసుకున్నాను. ఈరోజు మనుషుల వైపు చూడొద్దు దయచేసి. ఇక్కడ యేసు వైపు మనం చూసినప్పుడే, విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూసినప్పుడు నువ్వు మునిగిపోతున్న స్థలంలోంచి దేవుడు మరలా లేపుతాడు. నువ్వు ఓడిపోయిన స్థలంలో ఆయన మరలా నిన్ను లేవనెత్తాడు. నువ్వు కృంగిపోయిన సమయంలో ఆయన మరలా నిన్ను బలపరుస్తాడు. నువ్వు బలహీనమైనప్పుడు మరలా నిన్ను బలపరిచేవాడు ఆయన మాత్రమే. కాబట్టి మనం ఆయన యుద్ధ మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇతబడిన భాగ్యం. మొదటి మాట మనం చూసాము, లాజరు చనిపోయినప్పుడు యేసు వైపు చూసినప్పుడు మాత్రమే, వారి విశ్వాసం యేసు వైపు పెట్టినప్పుడు మాత్రమే లాజరు బ్రతికాడు. ఒకటి. రెండవది మనం చూసాము, రెండవది బర్తలోమి. జనులందరూ అడ్డగిస్తున్నారు, ఆటంకపరిచారు, అడ్డుగోడ చేశారు. అయినా బర్తలోమి వారి అడ్డుగోడలకి వారి ఆటంకాలకు చూడక యేసువే నన్ను కరుణించుమని కేకలు వేశాడు. ఆయన కనికరం ఎప్పుడైతే బర్తలో మీదకి వచ్చిందో ఆయన స్వస్థత పొందాడు. రెండవది. మూడవది మనం చూసాము, జైల్లో ఉన్న ఎవరు పౌలు శీల జైల్లో ఉన్నప్పుడు వారు ఆ గాయాల వైపు, దెబ్బల వైపు, వారి రక్తం వైపు చూసుకోకుండా, ఏడవకుండా యేసు వైపు ఆ సమయంలో అర్ధరాత్రిలో కూడా పాటలు పాడుతున్నప్పుడు వారి కష్టాలలో పాడారు, ఇబ్బందుల్లో పాడారు, గాయాల మధ్యలో పాడారు. ఎప్పుడైతే పాడుచున్నారో ఒక అద్భుతమైన విడుదల, వారి సంఖ్యలు, వారి బంధకాలు అన్నీ తెగిపోయినాయి. అక్కడ ఆ ఖైదుల సంఖ్యలు కూడా తెగినట్టుగా లేఖనాలు చెప్తాయి. ఇది మూడవది. నాలుగవది మనం చూసాము, హిజ్కియా ఆ మందిరంలోకి సమస్య దేవుని ముందుకు తీసుకొని వచ్చాడు. ఈరోజు నీ సమస్య దేవుని ముందుకు తీసుకురావాలి. ఐదవది మనం చూస్తే యోర్దాను నది వైపు వారు చూడలేదు, కానీ ఈ ప్రజలందరూ కూడా మందస్సం వైపు చూడడం ద్వారా యెహోవా వారి ముందుకు వచ్చి ఆ ఆటంకాలన్నీ దేవుడు తొలగించాడు. ఐదవది. ఆరవది మనం చూస్తాము, ఆరవది కూడా హిజ్కియా అలాగే యెహోషాపాతు సంఘం అందరూ కలిసి ప్రార్థన చేశారు. అందరూ ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేశారో దేవుడు అద్భుత కార్యం జరిగించాడు సంఘం అంతటి ద్వారా. చివరగా పేతురు కూడా యేసు వైపు చూడడం ద్వారానే ఆ సముద్రంలో నడవగలిగాడు. ఈరోజు ఎవరి వైపు చూస్తున్నాం? సమస్యల వైపా, మనుషుల వైపా, సేవకుల వైపా, పరిస్థితుల వైపా? ఎవరి వైపు మనం చూడాలంటే యేసు వైపే చూడాలా. దేవుడు ఇత్తబడిన ఈ వాక్యం మీ వినికిడిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వాక్యం మీది ప్రజలు నీవారు. ఎత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.